friends, welcome to my channel. In this class I will explain about the control statements in C language. ఇవాల్టి క్లాస్ లో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాల్టి అంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా క్లాసెస్ లో ఒక్కొక్క దానికి స్మాల్ ప్రోగ్రామ్ తీసుకొని దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందో అనేది నెక్స్ట్ సింటాక్స్ ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాట్ ఈస్ ద కంట్రోల్ స్టేట్మెంట్? కంట్రోల్ స్టేట్మెంట్ అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కీవర్డ్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఒక కీవర్డ్ అనమాట. కీవర్డ్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ద డెసిషన్. అంటే ఏంటి అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఏమన్నా మేకింగ్ ద డెసిషన్. మేకింగ్ ద డెసిషన్ అంటే ఏంటి? ఏమీ లేదు. ఇప్పుడు మనము ఏదైనా ఒక లూప్ని తీసుకున్నాం అనుకో, లూప్ని తీసుకున్నప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు ఒకటి జరుగుతుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకొకటి జరుగుతుంది. అంటే డెసిషన్ మేకింగ్ అనమాట. ఏది తీసుకోవాలనేది డిసైడ్ చేస్తుంది అనమాట. దాని యొక్క మీనింగ్ వచ్చేసి అది. ఫ్రెండ్స్, మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్లో మైన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ అ ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్, అనదర్ వన్ ఈజ్ అ నాన్ ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్. In this iterative control statements is mainly classified into three types. It's consisting of three. One is the for loop, next one is the while loop, next one is the do while loop. Okay. In iterative control statement consisting of three substances. One is the for loop, next is the while loop, next is the do while loop. I will explain later. Okay. Next, non-iterative control statements is mainly classified into again two types. One is the conditional control statement, another one is the unconditional control statement. In this conditional control statements is mainly it's consisting of four types. One is the if statement, next one is the else if, next is the nested if, next is the switch statement. Next is the unconditional control statements. In this mainly classified in four. It's consisting of four types. One is the go to statements, break statement, next one is the return, next one is the continue. Friends, మనకు ఓవర్వ్యూగా ఈ కంట్రోల్ స్టేట్మెంట్లో ఏవి ఉన్నాయి, దాంట్లో ఏవి సబ్ స్టేట్మెంట్స్ అనేది ఈ చార్ట్ ద్వారా అయితే మీకు అర్థమవుతుంది. ఇందులో అన్నీ చెప్పడానికి కుదరదు. క్లాస్లో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాటి క్లాస్లో ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్లో ఫర్ లూప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఐడియా రావడానికి వీడియోని పాస్ చేసుకొని ఈ యొక్క టేబుల్ అంతా నీట్గా వేసుకోండి. దేంట్లో ఏవేవి ఉంటాయి, మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో వాట్ ఈస్ ద కంట్రోల్ స్టేట్మెంట్ అంటారు, దాని యొక్క డెఫినేషన్ ఇది చెప్తే సరిపోతుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడుగుతారు అనమాట. ఇట్స్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ ద ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్, అనదర్ వన్ ఈస్ ద నాన్ ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్ అని చెప్పాలి. తర్వాత వాట్ ఆర్ ద ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడుగుతారు అనమాట. అప్పుడు అడిగినప్పుడు మనము సింపుల్గా ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద నాన్ ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఇట్స్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్పాలి. వన్ ఈజ్ ద కంట్రోల్, అనదర్ వన్ ఈజ్ ద అన్కండిషనల్ అని చెప్పాలన్నమాట. ఇందులో కండిషనల్లో వచ్చేసి మళ్ళీ ఫోర్ టైప్స్ ఉంటాయి, అన్కండిషనల్ వచ్చేసి మళ్ళీ ఫోర్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. ఓకే, ఫర్ లూప్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు చెప్పాను కదా ఇటరేటివ్ అండ్ నాన్ ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్లో ఇవాల్టి క్లాస్లో ఇటరేటివ్ స్టేట్మెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ త్రీ టైప్స్. వన్ ఈస్ ద ఫర్ లూప్, నెక్స్ట్ ఈస్ ద వైల్ లూప్, నెక్స్ట్ వన్ ఈస్ ద డూ వైల్ లూప్. ఇప్పుడు మనం ఫర్ లూప్ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫర్ లూప్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే బాగా దీని యొక్క డెఫినేషన్ బేస్ చేసుకొని మనకి సింటాక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ డెఫినేషన్ అర్థమైతే మీకు సింటాక్స్ ఆటోమేటిక్గా యూజ్ అవుతుంది అనమాట. అంతా కూడా దీని యొక్క టాస్క్ అంతా కూడా ఇది డెఫినేషన్లోనే ఉంది. చూడండి, ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ several times repeated until a given condition returns false. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పటి వరకు ఎప్పుడైతే కండిషన్ ట్రూ ఫెయిల్ అవుతుందో అప్పటి ముందు వరకు కూడా ప్రోగ్రామ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అనేది కంట్రోల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అది లూప్లో నుంచి బయటకు వచ్చేసి కింద ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అది ఎగ్జిక్యూట్ అయ్యి ఎండ్ అయిపోతుంది అనమాట. దాని యొక్క మీనింగ్ వచ్చేసి అదే అనమాట. ఏం లేదు, స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సెవరల్ టైమ్స్ రిపీటెడ్ అంటిల్ ద గివెన్ కండిషన్ రిటర్న్స్ ఫాల్స్. ఎప్పుడైతే కండిషన్
ఫాల్స్ అవుతుందో అప్పటి వరకు అది లూప్లో టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాని మీనింగ్ వచ్చేసరి ఫ్రెండ్స్ మీకు సింటాక్స్ చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీని యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, దీని సింటాక్స్ ఏంటంటే ఫర్ లూప్ ఫర్ ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్, సెమీకోలన్, తర్వాత వచ్చేసి కండిషన్ అన్నమాట. కండిషన్ అన్న ఎక్స్ప్రెషన్ అన్న బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, వాట్ ఎవర్ డిక్రిమెంట్. చూడండి ఇక్కడ వచ్చేసి సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి లైక్ ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అర్థమైతేనే మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే వెళ్తారనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్. ప్రోగ్రామ్ స్టార్ట్ ఎప్పుడవుతుందంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఫర్ లూప్లోకి వస్తామో ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ i = 0 అనుకుందాము. ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనిషియలైజేషన్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండిషన్ చెకింగ్ అనమాట. ఎప్పుడైతే ఇనిషియలైజేషన్కి వెళ్ళిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, కంట్రోల్ గోస్ టు హియర్. ఎప్పుడైతే కండిషన్స్ ట్రూ అవుతుందో థర్డ్ స్టెప్లోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతుందో ఫ్రెండ్స్, నేను రిపీటెడ్గా చెప్తున్నాను, మీకు ఒకసారి అర్థం కాకపోయినా నెక్స్ట్ టైం అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఒకే పదాన్ని 2 times యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇనిషియలైజేషన్ అయిన తర్వాత మనకు కండిషన్ దగ్గరికి వెళ్తుంది. కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ కండిషన్ ఈస్ ఫెయిల్, ప్రోగ్రామ్స్ డైరెక్ట్లీ కమ్స్ టు ద అవుట్ ఆఫ్ ద బ్రేసెస్. ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ స్మాల్ లాజిక్ని గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్ చాలా కన్ఫ్యూజన్ బట్ సింపుల్ అనమాట. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ బ్రేస్లో నుంచి బయటకు వచ్చేసి కింద ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సింపుల్. చూడండి ఈ కండిషన్కి వస్తుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ సపోజ్ ఇన్ కేస్ కండిషన్ ఈజ్ ట్రూ, కంట్రోల్ కమ్స్ టు హియర్, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ ఈజ్ దేర్. ఇక్కడ ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఏం చేస్తాయంటే ఇక్కడికి వెళ్తాయన్నమాట. వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ ఈజ్ దేర్, ఇక్కడ కండిషన్స్ ఇక్కడ ఏవైనా స్టేట్మెంట్స్ ఉంటే ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి 4th ప్లేస్లోకి వెళ్ళి ఏదైనా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఉంటే వాటిని పర్ఫామ్ చేసుకుని తర్వాత ఎక్కడికి వెళ్తాయంటే తర్వాత ఇనిషియలైజేషన్ దగ్గరకు వస్తాయన్నమాట. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు i వాల్యూ ఇనిషియల్గా 0 ఉందని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత i వాల్యూ సపోజ్ నేను ఇంక్రిమెంట్ అన్నాను అనుకో, i+1 అనమాట. i+1 అయిన తర్వాత ఇప్పుడు i వాల్యూ 1 అయింటుంది. ముందు 0 ఉంది కదా, iని ప్లస్ చేస్తే 1 అవుతుంది అనమాట. 1 అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సపోజ్ ఇన్ కేస్ కండిషన్ ఈజ్ ట్రూ, control comes to here. Suppose in condition is failed, control come out of the loop. Okay, కండిషన్ అనేది ఎప్పుడైతే ఇది ఫెయిల్ అయిపోతుందో కంట్రోల్ అనేది ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసి రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. ఇది చాలా ఇప్పుడు వచ్చేసి స్టార్ట్, ఇది వచ్చేసి కండిషన్, ఇప్పుడు వచ్చేసి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటాయి. మీకు సింటాక్స్ అర్థం కాకపోతే ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. నేను ఫ్లో చార్ట్ ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఈ ఫ్లో చార్ట్ కనుక మీకు అర్థమైతే ఇది చాలా ఈజీ అనమాట. చెప్తాను చూడండి. మనకి ఫర్ లూప్ అది ఇది అనమాట. స్టార్టింగ్లో ఇనిషియలైజేషన్ అన్నాను కదా, ఇక్కడికి వస్తుంది అనమాట. స్టార్ట్ అన్న ఇనిషియలైజేషన్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇనిషియలైజేషన్ ఓకే, స్టార్ట్ దగ్గరకు వస్తుంది. ఈ ఇనిషియలైజేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, కంట్రోల్ గోస్ టు హియర్. స్టేట్మెంట్ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ దగ్గరకు వస్తుంది. స్టేట్మెంట్ లోపల ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది.
పర్ఫామ్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్కి వెళ్తుంది అనమాట. ఈ స్టేట్మెంట్లో అన్ని ట్రూ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తుంది. సపోజ్ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ చేస్తుంది, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్కే వెళ్తుంది. కండిషన్లో అప్పుడు ఈ కండిషన్ ఎప్పటి వరకు జరుగుతుందంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు లోపలే ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఎండ్ అయిపోతుంది అనమాట. ఎండ్ అయ్యి ఈ లూప్ బయట ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఏమి లేదు చూడండి, ఫర్ లూప్ I is equal to 0, I less than 2, I plus plus. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్పాను చూడు, I వాల్యూ is 0, I ఈక్వల్స్ టు 0, 0 లెస్ దాన్ 2, కండిషన్ ఈస్ ట్రూ. ఇక్కడికి వస్తుంది టాస్క్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ I వాల్యూ 0 ఉంది కదా, ఫస్ట్ I వాల్యూ is 0, 0 లెస్ దాన్ 2, కండిషన్ ఈస్ ట్రూ. 2 అయినప్పుడు ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత I వాల్యూ ఇంక్రిమెంట్ అంటున్నాడు, 0 పై 1 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి I వాల్యూ 1 అయినప్పుడు 1 లెస్ దాన్ 2, కండిషన్ ఈస్ ట్రూ. మళ్ళీ ఇక్కడ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, మళ్ళీ అగైన్ ఇక్కడికి వెళ్తుంది. I వాల్యూ ఇప్పుడు 1ని ఇంక్రిమెంట్ చేస్తే I వాల్యూ 2 అవుతుంది, 2 లెస్ దాన్ 2, కండిషన్ ఈస్ ఫెయిల్. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో ఈ లూప్లో నుంచి బయటకు వచ్చి కింద ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. దీని యొక్క సింటాక్స్ ఇది, ఈ ఫ్లో చార్ట్ ఇది. మీకు అర్థం అవడానికి ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో ఏం అర్థం కాలేదు నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, ఇది మీకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.